ఈరోజు బీఎస్పీ గురించి తెలుసుకుందాం. బహుజన్ సమాజ్ పార్టీ. ఈ పార్టీని ఏప్రిల్ 14, 1984లో కాశీరాం ఎస్సీ, ఎస్టీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు రిలీజియస్ మైనారిటీస్ అభ్యున్నతికి స్థాపించాడు. మాయావతి ఈ పార్టీకి మెయిన్ లీడర్. కాశీరాం ఈ పార్టీని స్థాపించినప్పుడు ఇండియాలో 85% బహుజనులు ఉండేవాళ్ళు. ఈయన బిఆర్ అంబేద్కర్, జ్యోతిబాయి పూలే, నారాయణ గురు, ఛత్రపతి షాహూజీ మహారాజ్ మరియు గౌతమ్ బుద్ధ ఫిలాసఫీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ పార్టీని స్థాపించాడు అని అప్పట్లో అనుకునేవారు. 2001లో మాయావతిని తన ప్రొటీజీగా కాశీరాం ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్లో ఈ పార్టీకి ఒకప్పుడు పెద్ద బేస్ ఉండేది. ఈ పార్టీ గుర్తు ఏనుగు. పవన్ కళ్యాణ్ మాయావతితో టైఅప్ అయ్యి ఆంధ్రాలో ఒకప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళారు. కానీ ఏ ప్రభావం కూడా చూపలేకపోయారు. విజయవాడ సింగనగర్ స్టేడియంలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మాయావతికి బెహన్జీ అని పిలిచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే ఎలాంటి ప్రభావితం బీఎస్పీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ చేయలేకపోయింది ఆంధ్ర పాలిటిక్స్లో అప్పట్లో. ఇప్పుడు బీఎస్పీ దాదాపుగా రెండుగా చీలిపోయినట్టు తెలుస్తుంది. ఒకటి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, రెండోది బహుజన్ సమాజ్ పార్టీ. ఆంధ్ర పాలిటిక్స్కి వస్తే ఈ బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించి పూర్ణచంద్రరావు ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్, తర్వాత పరంజ్యోతి, వీళ్ళు ఆల్ ఇండియా బీఎస్పీని నడిపిస్తున్నారు. బీఎస్పీకి సంబంధించి ఆంధ్రాలో హెడ్గా ఉంది గౌతమ్ కుమార్. ఇక దేశానికి వస్తే ఇది ఒక నేషనల్ పార్టీ. యూపీలోని లక్నోలో ఈ పార్టీ హెడ్ ఆఫీస్ ఉంది. ఒకప్పుడు ఈ పార్టీ ఎంతో ప్రభావితం చేసింది. యూపీలో గెలిచి మాయావతి ముఖ్యమంత్రి కూడా అయింది ఈ బీఎస్పీ ద్వారా, బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా. అంత వెలుగు ఎలిగిన ఈ పార్టీ ప్రస్తుతం తట్టబుట్ట సర్దుకునే పరిస్థితిలో ఉంది. యూపీలో కూడా దీనికి ఆదరణ తగ్గిపోయింది. ఒకసారి మాయావతితో కాశీరాం, తెలుగోళ్ళు అయితే కాన్షీరాం అని పిలుస్తారు, ఆయన పేరు కాశీరాం, స్పెల్లింగ్ ప్రకారం అయితే కాన్షీరాం. మాయావతి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ప్రిపేర్ అవుతుంటే ఐఏఎస్ ఆఫీసర్లతో నీకు నమస్కారం పెట్టిస్తాను అని చెప్పని కాశీరాం మాయావతికి చెప్పాడంట. అదేవిధంగా ఆమె ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆమెకి సలాం చేశారు, సెల్యూట్ కొట్టారు. అంటే రాజకీయానికి ఈ యొక్క పవర్ ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఐఐఎస్ ఆఫీసర్ కానీ, ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కానీ, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ కానీ, ఇంకా ఏ ఆఫీసర్ అయినా కూడా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా, క్యాబినెట్ సెక్రటరీ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, ఎవరైనా కూడా దేశంలో అతిపెద్ద ఆఫీసర్ని క్యాబినెట్ సెక్రటరీ అంటారు. రాష్ట్రంలో అతిపెద్ద ఆఫీసర్ని చీఫ్ సెక్రటరీ అంటారు. ఏ పోస్ట్లో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా రాజకీయ నాయకుడికి, ముఖ్యమంత్రికి, మంత్రికి, ప్రధానమంత్రికి సెల్యూటు చేయాల్సిందే, నమస్కారం పెట్టాల్సిందే. అంటే ఇండియాలో పాలిటిషియన్, రాజకీయ నాయకుడు అనేవాడు గొప్పడు, బ్యూరోక్రాట్ కాదు, ఉద్యోగం చేసేవాడు కాదు. ఉద్యోగం చేసేవాడికి ఎలాంటి విలువ ఉండదు. ఇక పోలీస్ వ్యవస్థకు వస్తే చాలామంది గ్రామాల్లో ఎస్ఐని చూసి, సిఐని చూసి, డిఎస్పీని చూసి, ఏదైనా పోలీస్ ఆఫీసర్ని చూసి, ఎవరైనా పోలీస్ ఆఫీసర్ని చూసి భయపడుతుంటారు. పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రజలకి సేవకులు, ప్రజలే వాళ్ళకి బాస్. అదే ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ప్రజలే బాస్. ప్రజలు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు, ఓటర్స్ మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. సో కాబట్టి అందరికీ బాసు ప్రజలు. ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి బాసు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు. కాబట్టి ఇండియాలో మాత్రం
పొలిటికల్ గేమ్ మాత్రమే బాగా చెల్లుద్ది, మిగతా చల్లవు. కలెక్టరు ఎక్కడైనా సంతకం పెట్టాలంటే మంత్రి వచ్చి ఇట్లా చేయబట్టుకుంటాడు, ఎక్కడ కాదు సంతకం ఇక్కడ పెట్టు అని చెప్పి అంటాడు. సో అక్కడే పెట్టాల్సిన పరిస్థితి కలెక్టర్కి ఏర్పడుద్ది. ఇలా బ్యూరోక్రాట్స్ పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో నీకు నమస్కారం కొట్టిస్తానని చెప్పని కాశీరామ్ మాయావతికి చెప్పినట్టు బోగట్ట. సో అలాంటి పార్టీ ఈ యొక్క బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ. బహుజనులు అంటే వెనకబడిన ప్రజలు, షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇలాంటి వాళ్ళని బహుజనులు అని చెప్పంటారు. అంటే చిన్నవాళ్ళు అని. బ్రాహ్మిన్, వైశ్య, రాజు, కాపు, కమ్మ, రెడ్డి వీళ్ళు బహుజనుల కింద రారు. అట్టడిగిన జాతులు మాత్రమే, నిమ్న జాతులు మాత్రమే బహుజనుల కిందకి వస్తారు. వాళ్ళ జనాభా దేశంలో ఎక్కువ ఉంది. వాళ్ళని ప్రసన్నం చేసుకోకుండా ఎవరు కూడా రాజకీయాలు చేయలేరు. వాళ్ళ ఓట్లే కీలకం, బహుజనుల ఓట్లే కీలకం. అందుకని కాశీరామ్ బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేశాడు. అది ఈ రోజున రెండుగా విడిపోవడం జరిగింది. ఏఐబిఎస్పి, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, రెండోది బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ. ఇప్పటికి కూడా మాయావతికి కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పార్టీ మాత్రం మనుగడ సాగించలేకపోతుంది. బీఎస్పీ బతికుండటేనా అని చెప్పంటే బతికుంది, కానీ పవర్ లేని పార్టీకి ఉపయోగం ఉంది. రాజకీయ పార్టీ అంటే పవర్ ఉండాలా, ఎలక్షన్ అంటే గేమ్లో విన్ అవ్వాలి. గెలవకపోతే ఎన్నికలు ఎందుకు, రాజకీయ పార్టీ ఎందుకు? రాజకీయ పార్టీ అంటేనే గేమ్లో గెలవటం, ఎలక్షన్స్లో గెలవటం. సో బీఎస్పీకి ఆ పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ బీఎస్పీ ఉన్నా పెద్ద మనుగడ లేదనే చెప్పుకోవాలి. యూపీలో పుట్టిన ఈ పార్టీ యూపీలో కూడా బ్యాక్ సీట్లో ఉంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టాడు, గూండాయిజాన్ని అరికట్టాడు. ఇప్పుడు గూండాలు అనేవాళ్ళు యూపీలో కనపడరు. అంతకుముందు యూపీ, బీహార్లో గూండాలు కనపడేవాళ్ళు, హూలిగాన్స్. ఇప్పుడు అక్కడ లేరు. యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గూండాల మొత్తాన్ని అణిచేశాడు. కాబట్టి బీజేపీకే కంచుకోటగా మిగిలిపోయింది యూపీలో. ఇక బీఎస్పీ కానీ వేరే పార్టీ కానీ గెలిచే అవకాశం ఇప్పట్లయితే లేదు. దిగజారిపోతుంది బీఎస్పీ, బాగా తగ్గిపోయింది బీఎస్పీ. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ బీఎస్పీ ఉంది. నన్ను బీఎస్పీలో చేరమని 304 ఎస్ఎంఎస్లు వచ్చాయి, మీరు బీఎస్పీలో చేరండి అని చెప్పని. అంటే 304 వచ్చినాయి అంటే ఆ పార్టీ కొద్ది గొప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా బతికే ఉందని అర్థం. ఇప్పటి వరకు మాట్లాడుతుంది ఎవరు అనుకుంటున్నారా? అదే కోనపరెడ్డి హరిప్రసాద్ అనే నేను ఐఐఎస్ ఆఫీసర్గా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని గోడల మీద వాల్ పోస్టర్లు వేసి ప్రజల్ని అడిగాను, నేను ఏ పార్టీలో చేరితే బాగుంటుందని చెప్పని సలహా ఇవ్వమని అడిగాను. 304 మంది మీరు బీఎస్పీలో చేరండి అని చెప్పడం జరిగింది, మెసేజ్లు పంపడం జరిగింది, కాల్స్ చేయటం జరిగింది. ఇంతకుముందు దాదాపు అన్ని పార్టీలని, పెద్ద పార్టీలని, చిన్న పార్టీలని అన్నింటిని గురించి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు బీఎస్పీ. ఇక వేరే పార్టీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వేరే పార్టీల గురించి మెసేజ్లు ఏమి రాలేదు, వేరే పార్టీల కోసం మెసేజ్లు ఏమీ రాలేదు. ఇక మిగతా వచ్చిన మెసేజ్లన్నీ నా కోసం వచ్చినాయి. ఇండిపెండెంట్స్ కానీ, ఫాలోవర్స్ కానీ, సపోర్టర్స్ కానీ, న్యూ పార్టీ పెట్టమని కానీ నా కోసం వచ్చిన మెసేజ్లు అవన్నీ రేపటి వీడియోలో మీ ముందు ఉంచుతాను. బీఎస్పీకి వచ్చిన సమాచారం నాకు తెలిసినంత వరకు చెప్పాను. కోనపరెడ్డి హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్. కార్పే డియం.